చూసినట్లయితే రాష్ట్రంలో ఈ హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఆల్రెడీ కంకణం కట్టుకున్నారు. ఆయన ఏమైపోయారు, ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆయన అంతా షో ఆఫ్ అండి. ఆయనకి ఎవరైనా ప్యాకేజ్ ఇస్తే ఆ టైంకి వచ్చి ఊగిపోయి నేను సనాతన ధర్మం పాటిస్తున్నాను, నాదంతా హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో ఉన్నాను నేను అంటారు. కానీ ఇలాంటి ఏమన్నా మన హిందూ ధర్మానికి ఆటంకాలు కలిగించే విషయాలు ఏం జరిగినా కూడా విగ్రహాలు ధ్వంసం చేయనివ్వండి, గోపులకి మందు కొట్టనివ్వండి, వాళ్ళ కార్యకర్తలు ఏమైనా చేయనివ్వండి, అలాంటప్పుడు మాత్రం మూసుకుని ఇంట్లో కూర్చుంటారు. అదే ముందు మెట్లు గడిగారు, నేను ముందుంటాను సనాతన ధర్మాన్ని కాపాడుతానికి అన్నారు. నిన్న పిఠాపురంలో పదే వ్యాఖ్యలు. పాత ప్రభుత్వాలు ఏం చేసింది ఏమీ లేదని సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్పంచుకుంటున్నారు. చిన్న వ్యవహారాన్ని కూడా భూతత్వంలో చూస్తున్నారంట. పాత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, బూతులు తిట్టడమే అంటున్నారు. ఎంతవరకు ఈ సమంజసం కాదని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు అందరూ ప్రతి ఒక్క విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆయన అప్పుడు ఊగిపోయాడు సనాతన ధర్మం అన్నాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తున్నారు. అది మరి ఆయన వరకు చేరుతుందో లేదో. నీకు ఊపు వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా ప్యాకేజ్ అందినప్పుడు మాత్రం వెళ్ళి మాట్లాడతావు, అసలు విషయం జరిగినప్పుడు మాత్రం స్పందించు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా రేపొద్దున నేను చిత్తుగా ఓడించటమో లేకపోతే నీ అధికారాన్ని కూలదోయటమో చేసే సమయం ఆసన్నమైంది. వాళ్ళలోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, ఆ డబ్బులతో అందరికీ కూడా సేవ చేయడానికి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పాలిటిక్స్ లో కూడా డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు, సినిమా ఫ్లాప్ అయినా నాకు డబ్బులు వస్తాయి అంటున్నారు. అంటే ఏంటి వాళ్ళది వ్యాపార దృక్పథంతోనే పరిపాలన చేస్తున్నారండి. ప్రతిదాన్ని వ్యాపార దృక్పథంతోనే చూస్తున్నారు. దేవాలయాలు అవనివ్వండి, ఏదైనా సరే పథకాలు అమలు చేయడంలో అవనివ్వండి, ఏదైనా కూడా వాళ్ళు చేసేవన్నీ వ్యాపార దృక్పథంతోనే ఉన్నాయి. వాళ్ళు సంపాదించుకునే విధానంలోనే ఉన్నాయి. ఆ కూటమి ప్రభుత్వం యొక్క కార్యకర్తలు వాళ్ళ కనుసన్నలో పెరిగే అధికారులు లేకపోతే వాళ్ళ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ గురించి ఆలోచించే మనస్తత్వం వాళ్ళకి లేదు. భవిష్యత్తునంతా భుజాల మీద ఎత్తుకున్నాను, ఒక్క పిఠాపురానికే నన్ను పరిమితం చేయకండి అంటున్నారు. ఏం జరుగుతుంది? ఒక పిఠాపురం చేయడం వల్లే ఇంతవరకు వచ్చింది. దేశం అంతా చేస్తే దేశం అల్లకల్లోలం అయిపోయింది. మతతత్వాన్ని చెలరేగే విధమైన వ్యాఖ్యలు చేస్తూ కులతత్వాన్ని మతతత్వాన్ని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాయని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. చూడాలి మేడం, పవన్ కళ్యాణ్ గారు పదే మాజీ మంత్రులు పాత నాయకులు బూతులు అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వమే కదా, అప్పుడు ఏం జరుగుతుంది? అవును, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కూడా పాత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసేలాగా మాట్లాడడం వల్ల వాడికి రాజకీయ పరిజ్ఞానం లేదని తెలుస్తుంది. అతనికి అసలు రాజకీయ పరిజ్ఞానం లేదు. ఏ విషయం మీద ఘంటాబద్ధంగా కూర్చొని మాట్లాడడం రాదు. ఏదో కొన్ని వేల పుస్తకాలు చదివేస్తాను నేను అని అంటున్నాడు. పుస్తకాలు చదివితే రాదు నాలెడ్జ్. దేశం కోసం పోరాడే సైనికుడు అంటున్నారు. సైనికుడు అయితే మరి ఆర్మీలో ఉండాలి కదా మేడం, మామూలుగా నియోజకవర్గం హోటల్లో ఉండాలి. నువ్వు దేశం కోసం పోరాడాలనుకుంటే అసలు అంతర్గతంగా నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు. నీ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, నీ కులము అని నువ్వు నెత్తి మీద పెట్టుకుంటున్నావు. ఒక ఎస్సీ కులానికి అన్యాయం జరుగుతుంది, పిఠాపురంలో ఏంటి, కైకలూరులో ఏంటి, దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు ముందుకు రావట్లేదు? అలాగే దేవాలయాల్లో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడడానికి బయటకు రావట్లేదు. ఏంటి నీ ఎజెండా ఏంటి? అసలు నువ్వు దేశాన్ని పరిపాలించే నాయకుడు అవుతావా? నీకు ఆ మాత్రం జ్ఞానం ఉందా? అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడతారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మేడం, 2 సంవత్సరాల పరిపాలనలో జరిగింది ఏమీ లేదనేది ప్రజల వాదన. మరి 2029 ఎలా ఉండబోతుంది? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా తన వ్యాఖ్యలు వినిపించారు మన మీడియా ముఖంగా. ప్రజలు గమనిస్తున్నారు అనేది అందరూ గుర్తించారు. ఎవరు పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగలేదు, ఎవరు సంక్షేమం చేశారు, ఎవరు సంక్షేమం చేయలేదు అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు ఇవన్నీ బయటకు రాకపోవడం వల్ల ప్రజలు కొంచెం చిన్న చూసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత అభివృద్ధి చేశారు? అభివృద్ధి సంక్షేమ 2 కళ్ళులా పరిపాలిస్తూ వచ్చారు కాబట్టి అభివృద్ధి జరిగింది. దాన్ని ఇప్పుడు కొంచెం జరిగిన అభివృద్ధిని వాళ్ళు మేము చేసామని ఏమంటారు, దాన్ని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, క్రెడిట్ వాళ్ళు దోచుకోవడం అట్లయితే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ హిందూ దేవాలయాలపైన దాడులు ఎందుకు? ఆల్రెడీ సనాతన ధర్మం పేరుతో ఒక ఆయన తిరుగుతున్నాడు.
ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏం జరుగుతుంది, ఎందుకు కాపాడలేదు? గతంలో ఆయన పదవిలోకి రాకముందు ఎన్నో చేశాడు, వచ్చాక కూడా మెట్లు కడిగిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ శివలింగం ధ్వంసం గురించి కూడా ఎటువంటి చిన్న చిన్న విషయాల కింద కొట్టుబడేస్తున్నారు ఎందుకు? ఇదంతా కూటమి గవర్నమెంట్ కుంభక్ అయ్యి ఈ కుల మతాల గొడవల్లో తేవడానికి ప్రయత్నిస్తారండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని అన్ని కులాలని ఆయన స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన బాప్టిజం తీసుకున్నారు. ఏంటి ఇప్పుడేమో ఏంటి మేము హిందుత్వం అనేసి మన దేవస్థానం తిరుపతి దేవస్థానాన్ని మెట్లు కడగడం, ఇవన్నీ ఏంటంటే బురద చల్లటానికండి. ఇది మన వైసీపీ గవర్నమెంట్ మీద బురద చల్లడానికి. ఏంటి నా గంటంలో ప్రాణం ఉండగా నేను జగన్ గారిని రానవను, ఇవన్నీ అనవసరం అండి. ఇప్పుడు ఆయన చేయాల్సింది ఆయన చేయాలి. ఇప్పుడు ఆయన ఏ మతము ఉన్నా ఆయన ఇష్టం. ఇప్పుడు హిందుత్వం అనేసి హిందుత్వం మీద బురద జల్లేసి ఆయనేమో బాప్టిజం తీసుకొని హిందుత్వం అనేసి ఏంటి ఒక గవర్నమెంట్ రాగానే ఒక గవర్నమెంట్ని శనగటం అనేది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆయన బాప్టిజం తీసుకున్నాడు ఎవరు, మన జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు హిందుత్వం అనేసి ఈ కాళ్ళు కడగటం ఈ మెట్లు కడగటం ఇది కరెక్ట్ కాదు. ఇదంతా ఏంటంటే కావాలని ఈ కూటమి గవర్నమెంట్ కుంభక్ చేసి ఈ ప్రతిపక్షం అనే వాళ్ళు అనగ తొక్కాలి, ఏంటి అనగ తొక్కటాకే ప్లాన్ చేస్తున్నారండి. నిన్న పిఠాపురంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఉప ముఖ్యమంత్రి గారు. పాత ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదు, పిఠాపురంలో ఆకురాలినా కానీ అది భూతత్వంలో నుంచి వస్తున్నారు, పిట్ట చెట్టు మీద ఉన్న పిట్ట ఏకరాలినా కానీ అది పెద్ద అంశంలో చెప్తున్నారు, సోషల్ మీడియా మాధ్యమాలు చూడకండి వాటిని నమ్మకండి అంటున్నారు. అంటే వాళ్ళ వార్తలు కూడా చూడకూడదా సార్? ఇప్పుడు 151 ఎమ్మెల్యేలు వచ్చి పిట్ట కబుర్లు పిట్ట మాటలు అనేసి ఆయన 20 సీట్లకి అంకితమైన ఆయన ఎలా ప్రశ్నిస్తారండి? ఆయన అది కరెక్టేనా? 151 సీట్లు ఏంటి 22 ఎంపీలు తెచ్చుకున్న ఏంటి ఒక రాష్ట్ర సీఎం అయ్యుండి అతన్ని అలా అనటం కరెక్ట్ కాదని మా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం అండి. మరొక మాట అన్నారు సార్, నేను పదే చెప్తున్నాను, పాత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, బూతులు మంత్రులు అన్నీ కూడా నిర్వీర్యం చేశారు, పడగొట్టడం ఈజీయే నిలబెట్టడమే కష్టం అంటూ ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమైంది? ఏమీ చేయలేదంటే 17 కాలేజీలు ఎవరు తీసుకొచ్చారండి? ఎయిర్పోర్ట్లన్నీ ఎవరు తీసుకొచ్చారండి? ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ రన్నింగ్ అయింది, ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ప్లేట్ కూడా దిగింది. ఇప్పుడు అవన్నీ ఎవరు తీసుకొచ్చారండి? ప్రతిపక్షం వాళ్ళు తీసుకొచ్చారు, కూటమి గవర్నమెంట్ తీసుకొచ్చారు. క్రెడిట్ చోరీ జగన్ గారు చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదా, ఈయన చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి క్రెడిట్ మీకు ఇచ్చేస్తాం, ఏదో దానం చేస్తాం. ఏమండి ఇదంతా కూటమి గవర్నమెంట్ కుంభక్ అయ్యి ప్రతిపక్షం మీద బురద చల్లటానికి వేసిన ప్లాన్లేనండి. ఇప్పుడు గవర్నమెంట్ లేదు, కూటమి గవర్నమెంట్ ఉంది, ప్రతిపక్షం వాళ్ళు ఎందుకు చేస్తారండి? ప్రతిపక్షం వాళ్ళు ముందుకెళ్ళాలని చూస్తారు కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా? అదంతా సైనికుడు లాంటి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకున్నాను, సో నేను సినిమాల్లోకి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన డబ్బు సంపాదించుకోవడం కానీ కాదు, ఒకవేళ అలా అయితే నేను ఫ్లాప్ అయిన సినిమా మీద కూడా డబ్బు సంపాదించుకుంటాను నిన్న బహిరంగ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సినిమాలోకి నేను వెళ్ళను, ఇంకా సినిమాలు చేయను అన్నవాడు ఆయన మన ఉప ముఖ్యమంత్రిగా ఎన్ని సినిమాలు చేశారండి? 2-3 సినిమాలు పూర్తి చేసి మళ్ళీ ఆయన పదవిలోకి వచ్చి నేను సినిమాలు చేయాలంటే ఎవరు నమ్ముతారండి? మాటలు కాకెంబ కబుర్లు ఎవరు చెప్తారండి? ఎవరు మాటలు వింటారు? కరెక్ట్ కాదండి. ఆయన అన్ని మాయ మాటలండి, ఆయన మాటలు ఎవరు నమ్మరండి. ఇదని వాస్తవం. 18 నెలలు అయింది, 18 నెలలు గవర్నమెంట్ని చూశారు. ఏంటి ఒక కార్యకర్త అడిగారని రోడ్లు వేయించేయడం, ఒక కార్యకర్త అడిగారని గుళ్ళు కట్టేయడం, ఒక కార్యకర్త అడిగారని చర్చిలు కట్టేయడం, ఇది కాదండి కావాల్సింది. ప్రజలు అందరూ సమానం అండి. ఇప్పుడు ఇండియాలో అందరూ సైనికులే, ఇప్పుడు ఇండియా లెవెల్లో అందరూ సైనికులే, ప్రతి ఇంటికి ఒక సైనికుడు ఉంటాడు. అలా నేనే ముందున్నాననేసి ఆయన ఒక్కడే వెళ్ళి పోరాడలేడు కదండి. అందరూ కావాలి, అందరూ కలుపుకుపోని వెళ్ళాలి. కానీ అది చేసే పని కాదు. ఇదంతా కూటమి గవర్నమెంట్ చేసే కుంభక రాజకీయాలండి. లేదు, పల్లంలో కడుతున్నారు కదా, దానికి ఒక ప్రాజెక్టు, ఈ ఖర్చు ఇదంతా చాలా వేస్ట్ కదా. చేసేది ఏదో ఒక మంచిగా చేస్తే ప్రజలకి బాగుంటుంది, ప్రజల విధానానికి కూడా బాగుంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే పదే భూసేకరణ అన్నా కానీ అటు రైతులు ఇబ్బంది పడుతున్నాం అనే మాట వాస్తవం చూస్తున్నాం. ఇటుపక్కేమో అదే రాజధాని మళ్ళీ నీళ్ళలో మునిగిపోతుంది అంటున్నారు జగన్ గారు. నిన్న మీడియా ముఖంగా అనేక మాటలు మాట్లాడారు. ఆయన కూడా ఏమంటున్నారంటే రాజధాని ఎక్కడి నుంచి అయినా పరిపాలించవచ్చు కదా, ఇప్పుడు 1,00,000 ఎకరాలు దేనికి అంటున్నారు? వాస్తవం అది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు అయితే రైతులు డెవలప్మెంట్ చేసుకుంటారుగా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు కదా. మరి ఈయనే చేయాల్సిన అవసరం ఏముంది? 1,00,000 ఎకరాలు ఎక్కడన్నా రాజధాని ఉందా? ప్రాజెక్టు కట్టి రాజధాని కట్టి అంత స్టేజ్ ఏ రాష్ట్రంలో చూసాము? మన భారతదేశ చరిత్రలో లేదు కదా. 1,00,000 ఎకరాలకి కూడా 2 లక్షల కోట్లు, వేల కోట్లు ఎంత అవుతాయి అంటున్నారు కదా. ఆయన సంపాదించుకుంటానికేనమ్మా. అంటే ఏరే పార్టీ అంటే నేను ఏ పార్టీ తొత్తుని కాదు, ఆయన సంపాదించుకుంటానికి ప్రజలకి భూదోపిడీ కింద వచ్చింది. మరి భూదోపిడీ కింద కాపాడుతుంది కమ్మా, కళ్ళకి స్పష్టంగా కాపాడుతుంది కదా.
ఎవరిమైనా అడుగుండే కడుపు అన్నం తినేవాడు ఎవడైనా చెబుతాడు. ఇది దోపిడీ అనేది ఎవరికైనా తెలుసు. నువ్వేనా ప్రజలకైనా పెట్టావా? ఏం పెట్టేది లేదు. ఇప్పుడు అందరు చూతేనే చెబుతున్నారు మేము అంతా కుదించుకుంటూ వస్తున్నాడు, అయినా బడ్జెట్ ఇవ్వలేకపోతున్నాడు, లో బడ్జెట్లో పడిపోయింది, అప్పుల పాలు అయిపోతుంది. మరి నువ్వు 3 లక్షల కోట్లు అప్పు చేసి ఇది చేసినప్పుడు మరి ఏమి ఇవ్వలేకపోతే ప్రజలు అంటారో. ఇప్పటికే తిరుగుబాటు చాలా వరకు వచ్చింది ప్రజల్లో. ఎయిర్పోర్ట్ కూడా జగన్ గారి హయాంలో ముందుకు కదిలింది అంటున్నారు ఆయన. క్రెడిట్ ఏమో మాదే అంటున్నారు వీళ్ళు. టీడీపీ వాళ్ళు అంతా మాదేని అంటారమ్మా. నేను అన్నానని కాదు, వాళ్ళు ఏది చేసినా చంద్రబాబు నాయుడు మాదేనని బాగుని పురుషుని పొల్లాడతాడు కదా, అది టీడీపీ వాళ్ళకి అలవాటు. అది ఇంత విస్తరణలో భూసేకరణ చేస్తే వచ్చే 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు అయినా మనకు అమరావతి కదలదు అంటున్నారు జగన్ గారు. ఎందుకంటే 1,00,000 ఎకరాలు ఏంటి సార్, మామూలుగా విషయం కాదు కదా. అది వాస్తవమే, అది వాస్తవమే. మరి ఇప్పుడు మనం కట్టేది ఏదో 10 ఎకరాల్లో కట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. 1,00,000 ఎకరాల్లో నువ్వు దేనికి 1,00,000 ఎకరంలో ఏం చేస్తానికి? ప్రజలు సొమ్మే కదా అంతాను. మరి ఎక్కడో నిన్న చూస్తున్నావు టీవీలో, ఎక్కడో చెరువుల్లో ఇస్తున్నాడు తీసుకెళ్ళి. నువ్వు వాళ్ళ పొలాలు ఏమన్నా నీకు మయ్యాన్ని ఇచ్చారు, నీకు తీసుకెళ్ళి చెరువులోకి ఇస్తే అన్యాయం చేసినట్టు కదా. మాట అన్నారు లేదు, మంత్రి గారు ఏమంటున్నారంటే 3 ఏళ్ళలో మేము డెవలప్ చేయబోతే మీరు భూములు ఇచ్చేయండి, డెవలప్ చేస్తే కోర్టుకి వెళ్ళండి అంటారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మరి కోర్టుల చుట్టూ తిరుగుతారు. మరి అంతే మాటలు కదా శోతమం ఏముంది, రేపు కోర్టుల చుట్టూ తిరుగుతారు. ప్రజలు పిచ్చోళ్ళు కదా, ఆడుకో ఎట్టైనా ఆడుకోవచ్చు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా భూసేకరణ కుదరకపోతే ల్యాండ్ ఎక్వైజేషన్ పెట్టేస్తారంట. అంటే బలవంతం భూసేకరణకి వెళ్తాం అంటున్నారు. బలవంతంగా వెళ్తే ప్రజలు కాడ తిరగబడేటట్టుండారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పరిపాలన ఒప్పుకోరు ఎవరైనా సరే. జగన్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా ఇప్పటికే చాలా ఎక్కువ భూములు తీసుకున్నాడు అనేది ప్రజల్లో చాలా ఎదురుకి వచ్చింది. దాన్ని ఏంటంటే ఇంత ఎకరంలో చేయాల్సినంత ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలోనూ. మన రాష్ట్రమే ఇంత దరిద్రంగా రాష్ట్రం తయారైంది. ఇబ్బంది అంటారు రేపు అయితే ఇబ్బంది కదమ్మా. మరి ప్రాజెక్టు కట్టి 400 కోట్లు పెట్టిన ప్రాజెక్టు కట్టి రాజధాని కడుతున్నావు, దాన్ని మరి దేంటో కడుతున్నావు, ఎట్టో కడుతున్నావు, సముద్రంలో కడుతున్నావు, దాన్ని తీసుకెళ్ళి. అదే కదా సార్, ఏదైతే నీటి పరివాహక ప్రాంతంలో కడితే పదే మునిగిపోతుంది. 450 కోట్లు నీళ్ళతోడు. ఎవరైనా వాస్తవం అది. ఇప్పుడు ఏదో జగన్ మాట్లాడారు ప్రజలది కూడా అదే. నువ్వు ప్రాజెక్టు కట్టి కడుతున్నావు అంటే నువ్వే ఒప్పుకున్నట్టుగా నీళ్ళ పెట్టి కడుతున్నావు అని ఒప్పుకున్నట్టే కదా. మన తప్పు మనమే ఒప్పుకున్నట్టు. అది కూడా అర్థం చేసుకోవాలి తను. ఇప్పుడే కదండి డెవలప్ అవుతుంది ఇప్పుడే కదా చేస్తారు ముఖ్యమంత్రి గారు. తొందరపడితే ఎలాగా ఏదైనా. ఎవరెంత ఇబ్బందులు పడ్డా, వ్యయ ప్రయాసాలు పడ్డా అమరావతి రాజధాని. రేపు పార్లమెంట్ సమావేశాల్లో గెజిట్లో బిల్లు కూడా వస్తుంది, చట్టభద్రత వస్తుంది అంటున్నారు సార్. ఎలా ఉంది? వస్తుందండి, రాకుండా ఎలా ఉంటుంది. చీఫ్ మినిస్టర్ గారు చేస్తారని మా అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ రాజధాని అవ్వదు, నదీ పరివాహక ప్రాంతంలో కడుతున్నారు, 2 లక్షల కోట్లు అవుతుంది 1,00,000 ఎకరాలకు కానీ కట్టడానికి, ఎకరానికి 2 కోట్లు వేసుకున్నా ఎందుకని తీసుకుంటున్నారు అంటున్నారు సార్. డెవలప్మెంట్కి ముందు కాలంలో బాగానే ఉంటుందండి. అది ముందు కాలం ఆలోచించే చేస్తున్నారని మా అభిప్రాయం అండి. ఏదైతే రివర్ బేసిస్ లేకపోతే నదీ ప్రాంతంలో కట్టరు, ఇక్కడ కడుతున్నారు, పర్మిషన్స్ అసలు కేంద్రం ఒప్పుకోవడం ముందు ఇదంతా పెద్ద తలకాయ నిప్పులా ఉందని మాజీ ముఖ్యమంత్రి గారు. కాదంటలేదండి, కొంత నది ప్రాంతమే కాదంటలేదు కదా. అవి అటే కూడా కట్టడాలు ఉన్నాయి కదా, నదీ ప్రాంతంలో కట్టడాలు ఉన్నాయి కదా, ఏమి ఇదవ్వలేదు కదా. మరేమి అంటే సార్ 2వ దశ ల్యాండ్ పూలింగ్ వడ్లమాన్లో మొన్న మంత్రివర్గం అంతా సమావేశమయ్యారు. అక్కడ గ్రామ ప్రజలతో వాళ్ళకున్న అపోహలన్నీ తొలగించి ముందుకెళ్తామంటుంది. 2వ దశ ల్యాండ్ పూలింగ్ సమంజసమే అంటారు. కొంత రైతులకి ఇబ్బంది ఉందని అంటున్నారు, అది కూడా సాల్వ్ చేసి చేయాలని మా అభిప్రాయం. రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదండి. మరి అలా అంటప్పుడు ఆ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేసేసి ఇది అవుతుందని మా అభిప్రాయం. ఒక మాటలో రాజధాని అనే అంశము రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి పరిపాలించిన అదే రాజధాని అంటున్నారు. ప్రభుత్వానికి రాజధాని కావాలి కదండి, రాజధాని లేకుండా ఎలాగా? రాజధాని కావాలి కదా. రాజధాని ఒక విజన్ తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు, మరి దాని మీద పోవాలి కదా. ఎవరైనా సరే ఒక అభిప్రాయం ఉంది ప్రజలకి, ముఖ్యమంత్రి మీద అభిప్రాయం ఉండబట్టే ముందు గెలిపించారు. ఇప్పుడు ఆయనేమో ఆయన వచ్చేసి అది కాదన్నారు. ఇప్పుడు ఈయనే వచ్చారు కదా, ఈయన అభిప్రాయం ముందు అభిప్రాయమే ఈయన కంటిన్యూషన్ చేస్తున్నారు కదా. సహకారంతో ముందుకు వెళ్తున్నాం కదా సార్, మళ్ళీ ఎందుకు ఇబ్బందులు ఎందుకు? ఇప్పుడు జరగనే వచ్చు కదా. మాజీ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కేంద్రం ఎలాగో సహకారం అందించింది కాబట్టి పనులు అవుతున్నాయి కదా. అవుతాయండి, కేంద్ర సహాయం లేనిది ఏది అవ్వదు కదండి. మరి ఇబ్బందులు తొలగిస్తారనే మా అభిప్రాయం అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా అభిప్రాయం ఏంటంటే తొలగిస్తారు, ఇబ్బంది లేదు అని నా అభిప్రాయం. నిన్న ఆవకాయ అమరావతి ఫంక్షన్ ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి గారు మన విజయవాడలోనే పున్నమి ఘాట్లో. ఏదైతే ఫెస్టివల్కి సంబంధించి 3 రోజులు కూడా ఎగ్జిబిషన్ ఫెస్టివల్స్ ఉంటాయి అంటున్నారు. మన విజయవాడలో ఎలా అనిపించింది? క్వాంటమ్ కంప్యూటర్స్ వ్యాలీ కూడా ఇక్కడ పెడతామంటున్నారు అమరావతిలో. వచ్చే 2 ఏళ్లలో కూడా కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామంటున్నారు కంపెనీలు.
రానివ్వండి, మంచి అభిప్రాయమే కదా, పిల్లలకి బాగా ఉద్యోగాలు వస్తాయి. అభిప్రాయం ఉంటే ఏదైనా సరే ముందుకెళ్తున్నప్పుడు వెనక్కి లాక్కూడదు కదండి, ఏదైనా కూడా. మా అభిప్రాయం అది. కొంత సమయం ఇవ్వచ్చు అంటారా? ఒక 10-15 ఇవ్వాలండి, ఇవ్వకుండా ఎలాగా? సమయం ఇవ్వకుండా ఎలాగా? ఏదైనా సరే సమయం ఇవ్వాలండి, ఇవ్వకపోతే ఎలాగా? ఏదవుద్ది? రాజధాని ఒకేసారి అవ్వాలంటే అవదు, 10-15 సంవత్సరాలు పడుతుంది. పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, ఒకేసారి హైదరాబాద్ కూడా పెరగలేదు కదా. 2 లక్షల కోట్ల నిర్మాణాలకు అవుతాయి, ఇవన్నీ ప్రజాధనం కదా అంటున్నారు. మరి ప్రజాధనం లేకపోతే అవదు కదా. ఏదైనా ప్రజాధనమేనండి. జగన్ గారు అయినా సరే ఆయన ఇచ్చేది ప్రజాధనం కాదా? ముఖ్యమంత్రి గారు ఇచ్చేది కూడా ప్రజాధనమేగా. ఏదైనా ప్రజాధనమేగా. ఇన్ని ఎన్నుకున్నారు కదా సీనియర్ అని, సీనియర్ పొలిటీషియన్ అనే కదా ఎన్నుకున్నారు. మరి చేసేదాకా ఆగాలి కదా, కొంత ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందిని తొలగిస్తారు. అండి చూస్తే రాష్ట్రం 18 నెలల పరిపాలన, ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు అమరావతి. ఎలా అనిపించింది? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమంటారు? డెవలప్మెంట్ బాగానే ఉందండి. భోగాపురం అనుకున్న టైంలో బాగానే సాగింది వర్క్. అది ఉత్తరాంధ్ర వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తూ డెవలప్మెంట్ అవ్వడానికి ఒక మంచి ఆస్కారం అంటున్నారు, ఏమంటారు సార్? అది కరెక్టేనండి వాళ్ళు చెప్పేది. జనం కూడా బాగా ఉత్తరాంధ్రని బాగా డెవలప్ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారు చంద్రబాబు గారు, అది మా ఖాతాలో ఉంటుందని జగన్ గారు అంటున్నారు. ఎవరికి ఇస్తారు క్రెడిట్? అదే క్రెడిట్ చంద్రబాబు గారికేనండి, దాంట్లో వేరే ప్రశ్నే లేదు. ఇక అమరావతి ప్రాంతం విషయానికి వస్తే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ గారు అంటున్నారు. ఆయనకు సపోర్ట్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎలా ఉంది సార్? రైతులు పదే కూడా 2వ దశ ల్యాండ్ పూలింగ్ గురించి కొంచెం సందేహాలతో ఉన్నారు. అనుమానాలు నివృత్తి చేసి ముందుకెళ్తామని అంటుంది. మరి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అవసరమా? రెండవ దశ అంటే ఏదో మరి స్టేడియం అంటున్నారు, తర్వాతనేమో ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు. తప్పనిసరిగా పూలింగ్ చేయాల్సి వస్తుంది. చాలామంది కూడా ముందుకు వచ్చినట్టుగా మనం పేపర్లో వింటున్నాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఇది నదీ పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి సరైనది కాదేమో అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. సరేలేండి, ఆయనకి రివర్ బెడ్ అంటే తెలియదు, ఇంకేదో రకరకాల మాట్లాడుతుంటారు ఆయన. ఇంకా దానికి అర్థమే లేదు. అసలు రాజధాని అనేది మనకి రాజ్యాంగంలో లేదు. ప్రభుత్వాలు ఎక్కడి నుంచి కూర్చుని పరిపాలించిన రాష్ట్రంలో అదే రాజధాని అంటున్నారు. సరే, ఆయన లెక్కల్లో అదే. మరి మనం ఏం చెప్తాం? ఇంకా ఆయన అర్థం అది, ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని. 1,00,000 ఎకరాలకు కానివ్వండి, 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఎంతో అవుతాయి ప్రజాధనంగా అంటున్నారు. ప్రజాధనం ఎంత అవుతుందంట? ప్రజాధనం లేకుండా ఏ పని అవుతుందండి? ప్రజలు దాంట్లో భాగస్వాములు అవుతారు తప్పనిసరిగా. అది అంటే మరొకసారి ఆయన ఏమన్నా రాజధానికి వ్యతిరేకం అని చెప్పడం జరిగినట్టుగా ఉంది. మరి నిన్న మీడియా ఆయన చెప్పిన ఏం కాదండి, నమ్మేది ఎవరు లేరు. అది ఎలా ఉండబోతుంది సార్? వచ్చే 10-15 ఏళ్ళలో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీస్, కంప్యూటరింగ్స్ ఇవన్నీ వస్తాయి అంటున్నారు కదా. ఇలాగే ఈ ప్రభుత్వం ఏది బీజేపీ జనసేన ఇది కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఉంటే మాత్రం అండి డెవలప్మెంట్ సర్వేయంగా సాగుద్ది. దాంట్లో బిల్లు పాస్ అవుతుందంటారు చట్టబద్ధత గురించి, అమరావతికి ఒకటే రాజధానిగా ఉండేది. అది ఇక మరి రాజకీయం అండి, మనం ఏం చెప్పలేం. మా ఓటు ఏం చెప్తాం? అదే ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళు చెప్పాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.